కొంతమంది ఆడపిల్లలు భర్తను విసర్జించి వేరే వాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు. కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా, వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా, ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ద్రోహం, ఎంత కపటం. దేవుడు ఊరుకోడు. దేవుడి కళ్ళు లేవా? ఇంతమందికి కళ్ళు ఇచ్చినోడికి ఆయన కళ్ళు లేవు? రహస్యమైనది ఏది తేటపరచబడకపోదు, మొత్తం చూస్తానే ఉంటాడు. చాటింగ్ చేయటమే కాదు, వాడితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు, భర్తను మోసం చేస్తారు. అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు కూడా నాకు తెలుసు.